మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్లోని ఎక్సర్సైజ్ 2.3 నుండి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 6th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసి 7th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద రిమైండర్ వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x⁴ - 3x² + 4 ఈజ్ డివైడెడ్ బై g ఆఫ్ x ఈక్వల్ టు x - 2 అండ్ వెరిఫై ద రిజల్ట్ బై యాక్చువల్ డివిజన్ అన్నాడు. సో ఇక్కడ మనకి పాలినామియల్ ఇచ్చాడు. అది దేంతో డివైడ్ అవుతుంది అన్నాడు. x-2తో డివైడ్ అవుతే రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో అలానే ఇది వెరిఫై చేయమన్నాడు. ఒకవేళ యాక్చువల్ డివిజన్లో చేసినా కూడా సేమ్ రిమైండర్ వస్తుందా లేదా అనేది ఒకసారి మనల్ని చెక్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి పాలినామియల్ రాద్దాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x⁴ - 3x² + 4. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకు x-2తో డివైడ్ చేయాలి అన్నాడు కదా. సో అంటే అప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఇంతకుముందు చేసిన దానిలాగానే x-2 అనేది లీనియర్ పాలినామియల్ కదా. అంటే అప్పుడు ఎలా రాస్తాం, ద జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ g ఆఫ్ x ఈక్వల్ టు x-2 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్ టు 2 వస్తుంది. అంతే కదా, x ఈక్వల్ టు 2 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, రీప్లేసింగ్ x/2. అంతే కదా. x ప్లేస్లో మనం ఎంత రాయాలి, 2 రాయాలి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2⁴ - 3 × 2² + 4 దట్ ఈక్వల్ 2⁴ అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 2⁴ ఎంత, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 వస్తుంది. 16 - 3 × 4 అంటే 12 + 4. ఓకే. సో 16 + 4 అంటే 20, 20 - 12 is 8. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 8 వచ్చింది. అంటే ఇదేంటి, రిమైండర్ ఈజ్ 8. సో ఇలా చేస్తే 8 వచ్చింది. సో మనల్ని ఏం చేయమన్నాడు, ఇంకా యాక్చువల్ డివిజన్లో చేయమన్నాడు. సో యాక్చువల్ డివిజన్ మీన్స్ లాంగ్ డివిజన్ మెథడ్ అనమాట. సో అట్లా చేసినా కూడా రిమైండర్ అనేది 8 వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకేనా. సో ఒకసారి చూడండి, యాక్చువల్ డివిజన్ వచ్చేసి ఫస్ట్ ఎలా చేస్తాం, x⁴ - 3x² + 4 ఇదే మోడల్ కదా. x-2 అనేది ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి x⁴ ఉంది. ఇక్కడ మనం x-2 తోటి మల్టిప్లై చేయాలి. x⁴ రావాలంటే ఎక్స్ని దేంతో మల్టిప్లై చేస్తే x⁴ వస్తుంది, x³ కదా. అప్పుడు ఏం చేయాలంటే x-2 మొత్తాన్ని x³ మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో x³ × x⁴. ఓకేనా. సో నెక్స్ట్ -2 × x³ -2x³. ఓకే. సో ఇక్కడ x³ టర్మ్ అనేది లేదు ఇచ్చిన పాలినామియల్లో. సో నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ మనం మైనస్ డివిజన్ చేసిన దానిలాగానే మైనస్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. x⁴ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ -2x³ అనేది ఏమవుతుంది, +2x³ వస్తుంది. ఓకేనా. +2x³. నెక్స్ట్ ఈ 3x² మనం డౌన్ తీసుకుందాం. ఓకేనా. 3x² అంటే ఇక్కడ ముందు ఏముంది, మైనస్ ఉంది కాబట్టి -3x². నెక్స్ట్ 4ని కూడా డౌన్ తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు x³ రావాలంటే ఎక్స్ని దేంతో మల్టిప్లై చేస్తే x³ వస్తుంది, x² చేస్తే వస్తుంది, x². అలానే ఇంకేం రావాలి మనకు, 2x³ కావాలి మనకి కదా. 2x³ కావాలంటే ఎక్స్ని 2x² తోటి మల్టిప్లై చేసామనుకోండి, 2x² × x అంటే 2x³ కదా. సో అందుకని ఇప్పుడు ఎక్స్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, 2x²తో +2x². ఓకేనా. +2x² అంటే అప్పుడు ఏమవుతుంది, 2x³. తర్వాత -2 × 2x² అంటే -4x². మళ్ళీ సేమ్ మైనస్ ప్లస్ 2x³ - 2x³ గెట్స్ క్యాన్సల్. ఇక్కడ -3x² + 4x². సో 4x² నుంచి 3x² మైనస్ చేస్తే ఎంత, x² వస్తుంది. సైన్ వచ్చేసి పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే అది తీసుకోవాలి కదా, అంటే x². నెక్స్ట్ ఈ 4ని కూడా డౌన్ తీసుకుందాం, x² + 4 మిగిలింది. సో ఇప్పుడు x² కావాలి మనకి. అంటే ఎక్స్ని దేంతో మల్టిప్లై చేస్తే x² వస్తుంది, +x కదా. సో +x, x × x, x² -2x. మళ్ళీ సేమ్ మైనస్ ప్లస్ x² - x² 0 క్యాన్సిల్ అవుతుంది. సో +2x ఇక్కడ ఎంత ఉంది, +4.
2x ప్లస్ 4. సో నెక్స్ట్ మనకి 2x రావాలి. 2x రావాలంటే xని దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేస్తే 2x వస్తుంది. ప్లస్ 2x -2 ఇంటూ ప్లస్ 2 -4. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సైన్స్ చేంజ్ చేయాలి కదా. 2x -2x గెట్స్ క్యాన్సల్. +4 +4 8. ఓకే, సో రిమైండర్ అనేది ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో రెండు కేసులలో కూడా రిమైండర్ ఈజ్ సేమ్, రిమైండర్ ఈక్వల్ టు 8. ఓకేనా, సో ఇంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ p of x ఈక్వల్ టు x³ - 6x² + 14x - 3 ఈజ్ డివైడెడ్ బై g of x ఈక్వల్ 1 - 2x అండ్ వెరిఫై ద రిజల్ట్ బై లాంగ్ డివిజన్. సేమ్ మెథడ్ ఇప్పటి దానిలాగానే చేయాలి. సేమ్ p of x తీసుకోవాలి, అలానే g of x ఈక్వల్ 1 - 2x కదా, దాన్ని 0 కనుక్కొని దానిలో సబ్స్టిట్యూట్ చేసి రిమైండర్ ఎంత వస్తుందో మళ్ళీ నెక్స్ట్ లాంగ్ డివిజన్ మెథడ్ చేసి కూడా రిమైండర్ ఎంత వస్తుందో వెరిఫై చేయాలి. ఓకేనా, సో ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన పాలినోమియల్ రాద్దాము. p of x ఈక్వల్ టు x³ - 6x² + 14x - 3. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పాలినోమియల్ ఏది 1 - 2x కదా. ద జీరో ఆఫ్ ద లీనియర్ పాలినోమియల్ g of x ఈక్వల్ టు 1 - 2x అంటే అప్పుడు ఏమవుతుంది, 1 - 2x ఈక్వల్ టు 0, -2x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు ఏమవుతుంది 1/2. అంతే కదా. సో అంటే మనం ఇప్పుడు రీప్లేసింగ్ x బై 1/2 అనమాట. రీప్లేసింగ్ x బై 1/2 అంటే x ఉన్న ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సో చూడండి. ఫస్ట్ పాలినోమియల్ ఏంటి, p of 1/2 కదా. p of 1/2 ఈక్వల్ టు x³ అంటే 1/2 హోల్ క్యూబ్ - 6x² 6 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 14x 14 ఇంటూ 1/2 -3. ఓకే, సో దట్ ఈక్వల్ టు 1³ అంటే 1/2³ అంటే 8 -6 ఇంటూ 1² అంటే 1/2² అంటే 4 ప్లస్ 14 ఇంటూ 1 14/2 -3. సో నెక్స్ట్ 1/8 -6/4 ప్లస్ 14/2 -3. ఓకేనా, సో 2 1s 2 7s 14. ఓకేనా, సో నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ 1/8 -6/4. ఇక్కడ చూడండి +7 -3 7 - 3 ఎంత 4, సో +4. సో ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ ఇక్కడ 3 ఫ్రాక్షన్లు ఉన్నాయి. సో ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ డినామినేటర్ ఉంది కాబట్టి ఎల్సిఎం తీసుకొని దాన్ని యాడ్ చేయాలి. సో 8, 4 ఎల్సిఎం ఎంత, 2 4s 8 2 2s 4 నెక్స్ట్ 2 2s 4 2 1s 2 2 ఇంటూ 2 ఇంటూ 2 8 కదా. ఎల్సిఎం వచ్చేసి ఎంత 8. సో 8 అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి 1/8 కదా. సో 8 అంటే డినామినేటర్లో 8 రావాలంటే 8ని దేంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి, 1తో చేయాలి. సో 1/1 మైనస్ సెకండ్ ఫ్రాక్షన్ 6/4 కదా. 6/4ని దేంతో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది డినామినేటర్లో, అంటే 4 2s 8 అంటే 2/2 ప్లస్ 4/1 ఇంటూ 8 రావాలంటే డినామినేటర్లో 8తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి 8/8. సో నెక్స్ట్ 1 ఇంటూ 1 1/8 మైనస్ 6 2s 12/8 ప్లస్ 4 8s 32/8. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 8 వస్తుంది అన్నిట్లలో 8 ఉంది కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ రాసేసేయాలి. 1 - 12 ప్లస్ 32 ఇస్ ఈక్వల్ టు 1 - 12 ప్లస్ 32 32 ప్లస్ 1 ఈజ్ 33 - 12/8. 33లో నుండి 12 మైనస్ చేస్తే ఎంత 3 - 2 అంటే 1 3 - 1 అంటే 2 21/8 వచ్చింది. ఇదేంటి రిమైండర్ p of 1/2 ఈజ్ ఈక్వల్ టు ఇంత. ఇది రిమైండర్ కదా. సో ఇది ఇలా చేస్తే ఇంత వచ్చింది. మరి ఇప్పుడు యాక్చువల్ డివిజన్ మెథడ్ కూడా చేయాలి కదా, లాంగ్ డివిజన్. సో లాంగ్ డివిజన్లో చేస్తే ఎంత వస్తుంది. సో మళ్ళీ సేమ్ పోలినామియల్ తీసుకోవాలి. ఎంత అది x³ - 6x² ప్లస్ 14x - 3. ఓకేనా, సో ఇప్పుడు g of x ఎంత ఇచ్చారు 1 - 2x కదా. సో 1 - 2x ఇక్కడ మనకి x³ రావాలి. ఓకేనా, x³ రావాలంటే
ఇక్కడ ఈ -2x ఉందా, ఈ 2xని దేంతో మల్టిప్లై చేస్తే మనకి x³ వస్తుంది. ఫస్ట్ x చెక్ చేద్దాం. ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x ఉంది, అంటే x². ఓకే, x² కావాలి. మళ్ళీ ఇక్కడ ఏముండొద్దు, 1x³ రావాలి. అంటే మనం 1 - 2xని ఇప్పుడు -2x ఉందనుకో, దీన్ని దేంతో చేస్తే అంటే -1/2 x² చేసామనుకోండి, x ఇంటూ x x³ అవుతుంది. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి x³ వస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనం దేంతో మల్టిప్లై చేయాలి, -1/2 x². ఓకేనా, -1/2 x². సో చేస్తే x³ వచ్చింది కదా, x³. నెక్స్ట్ వచ్చేసి x³ మళ్ళీ ఇంకా 1 కూడా ఉంది కదా, -1/2 x². ఓకేనా, సో నెక్స్ట్ దీన్ని మైనస్ చేయాలి. మైనస్ ప్లస్ x³ మైనస్ x³ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఎంత ఉంది, -6 + 1/2 x². ఓకేనా, -6x² + 1/2 x². రెండిట్లలో x² ఉంది కాబట్టి నేను x² కామన్ తీసి డైరెక్ట్ రాసా, -6 + 1/2 x². సో నెక్స్ట్ 14x డౌన్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇది ఒకసారి చేద్దాం. -6 + 1/2 అంటే ఎంత వస్తుంది, -6 + 1/2 అంటే ఎల్సిఎం వచ్చి 2 అవుతుంది కాబట్టి -6 × 2/2 + 1/2 అంటే 2 1 2 3 ఒక నిమిషం, -12/2 + 1/2 అంటే -11/2. సో -11/2 వస్తుంది. దీన్ని యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే, సో -11/2 x² + 14x ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనకి -11/2 x² రావాలి ఇక్కడ. సో -11/2 x² రావాలంటే ఆల్రెడీ x ఉంది ఒకటి, అంటే ఇంకొక xతో మల్టిప్లై చేస్తే x² వస్తుంది. కానీ ముందు పార్ట్ కూడా మనకి రావాలి కదా, -11/2 x². అంటే మనం దేంతో మల్టిప్లై చేస్తే 11/2 వస్తుంది, ఒకసారి చూడండి. -2x ఇంటూ ఇక్కడ ఇంకొక x పెట్టేసాం. సో మనకి -11/2 రావాలంటే +11/4 అంతేనా. 11/4తో చేస్తే వస్తుంది కదా, ఒకసారి చూడండి. 2 1 2 2 అంటే -x × x² -11/2 వచ్చింది కదా. అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 11/4x. ఓకేనా, 11/4x + 11/4x అప్పుడేమవుతుంది, -11/2 x² వస్తుంది ప్లస్ 11/4x. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సైన్ చేంజ్ చేయాలి, ప్లస్ మైనస్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 14 - 11/4 14 - 11/4 ఎంత వస్తుంది, 14 - 11/4 అంటే 1, 4 LCM ఈజ్ 4. సో 14 × 4/4 - 11/4 14 4s 56/4 - 11/4. సో 56లో నుండి 11 మైనస్ చేస్తే 6 - 1 ఈజ్ 5 5 - 1 ఈజ్ 4 45/4 వస్తుంది. ఓకేనా, నేను డైరెక్ట్ రాస్తున్నా ఇక్కడ 45/4x. నెక్స్ట్ ఈ 3ని కూడా డౌన్ తీసుకుందాం, -3. సో ఇప్పుడు x రావాలి, x ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో కాకపోతే మనకి ఇంకేం కావాలి, 45/4x రావాలి. సో 45/4x రావాలంటే -2xని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 45/4 వస్తుంది, మనకి +45 రావాలంటే మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ 45 రావాలి మనకి, అంటే ఇక్కడ నేను 45 రాస్తున్నా. ఇక్కడ /4 ఉందా, /4 ఉంది కాబట్టి /8 తీసుకుందాం. ఓకేనా, /8 అంతే, ఆల్రెడీ x ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. సో నెక్స్ట్ 2 1s 2 4s అంటే అప్పుడు ఏమవుతుంది, 45x/4 వచ్చిందా, 45x/4. అంటే ఇప్పుడు మనం దేంతో మల్టిప్లై చేయాలి దీన్ని, -45/8. ఓకేనా, అంటే 45/4x. ఓకే, సో -1 × 45/8 అంటే 45/8. సో మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఏంటి, -3 + 45/8 మిగిలింది. సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ 45/8 - 3 × 8/8 అంతే కదా. 1, 8 LCM 8 కాబట్టి సో 3ని 8/8తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో 45 - 3 8s 8 ఓకే 3 8s 24/8. 5 - 4 ఎంత, 1. 4 - 2 2 21/8 వచ్చింది. ఓకేనా, సో దీని ఆన్సర్ ఇది ఎంత వచ్చింది ఇప్పుడు, 21/8.
సో ఇది ఇంకేం చేయలేము కదా, ఏదైనా నెంబర్ తీసుకుందామన్నా ఇంకా అయిపోయింది కాబట్టి ఇదే రిమైండర్ అవుతుంది. సో రిమైండర్ ఈజ్ 21/8. ఓకేనా. సో రెండు కేసులలో కూడా సేమ్ వచ్చింది, 21/8 వచ్చింది. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. When a polynomial 2x³ + 3x² + ax + b is divided by x minus 2 leaves remainder 2 and x plus 2 leaves remainder minus 2, find a and b అన్నాడు. సో ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు. x minus 2తో మనం డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి 2 వస్తుంది. x plus 2తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి -2 వస్తుంది. సో అయితే a and b వాల్యూస్ అనేది మనల్ని ఫైండ్ వచ్చేయమన్నాడు. సో ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. లెట్ p of x equal to 2x³ + 3x² + ax + b. సో ఫస్ట్ ఈ పాలినామియల్ తీసుకుందాం x minus 2. సో ద జీరో ఆఫ్ ద లీనియర్ polynomial x minus 2 is 2 అంతే కదా. అంటే x minus 2 = 0, x = 2. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, రీప్లేసింగ్ x by 2, x ప్లేస్లో 2 రాయాలి. p of 2 = 2 × 2³ + 3 × 2² + a × 2 + b. ఇలాంటి సమ్ ఇంతకుముందు చేసాం కదా, సేమ్ అలానే అనమాట. ఓకేనా. సో ఇక్కడ రిమైండర్ అనేది 2 వస్తుంది అన్నాడు కాబట్టి =2 తీసుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ 2 × 2³ అంటే 2^4, 2^4 అంటే 16 ప్లస్ 2² అంటే 4, 4 × 3 అంటే 12 ప్లస్ 2a ప్లస్ b = 2. నెక్స్ట్ 16 + 12, 16 + 12 ఎంత 28, 28 ప్లస్ 2a ప్లస్ b = 2. సో నెక్స్ట్ ఈ 28ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, రైట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, 2a ప్లస్ b = 2 ప్లస్ 28 అనేది రైట్ సైడ్ వస్తే -28, దట్ ఈక్వల్ -26. 2a ప్లస్ b = ఎంత వచ్చింది, -26. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ x plus 2 కూడా తీసుకొని సేమ్ ఇలాంటి ఈక్వేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత రెండింటిని సాల్వ్ చేస్తే మనకి a and b వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ ద జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ x plus 2 is -2 కదా. అంటే ఇలా x plus 2 = 0 తీసుకుంటాం, అప్పుడు x = ఏమవుతుంది, -2 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం x ప్లేస్లో ఎంత తీసుకుంటాం, -2 తీసుకుంటాం. ఓకే. సో -2 2 × -2³ + 3 × -2², ఓకేనా, ప్లస్ a × -2 + b = రిమైండర్ ఎంతన్నా -2 -2 తీసుకోవాలి. సో నెక్స్ట్ 2³ అంటే 8 అంటే -8, -2 × 6 ఈజ్ -16 ప్లస్ -2² అంటే 4, 4 × 3 ఈజ్ 12, -2 × a -2a ప్లస్ b = -2. ఓకేనా. సో -16 + 12 అంటే -4, -2a ప్లస్ b = -2. సో నెక్స్ట్ -2a ప్లస్ b = -2 అలానే రాసి ఈ -4ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, +4 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ -2a ప్లస్ b = 4లో నుండి 2 మైనస్ చేస్తే 2. ఓకే. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు సాల్వింగ్ 1 and 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 2a ప్లస్ b = -26. సెకండ్ ఈక్వేషన్ -2a ప్లస్ b = 2. సో ప్లస్ 2a - 2a గెట్స్ క్యాన్సల్. b plus b is 2b = -26 plus 2 is -24. ఓకేనా. సో అప్పుడు b = ఏమవుతుంది, 2 1s 2 2s అంటే b = వచ్చేసి -12. సో ఈ b వాల్యూని ఈక్వేషన్ 1లోనైనా 2లోనైనా దేంట్లోనైనా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2a in 1, 2a plus b = -26 కదా. 2a minus 12 is equal to -26. ఇప్పుడు ఏమవుతుంది, 2a is equal to -26. ఈ -12 అనేది మనం ఎక్కడ ఇటు రైట్ సైడ్ తీసుకొస్తే +12 అవుతుంది. సో -26 + 12 అంటే ఎంత, 26లో నుండి 12 మైనస్ చేయాలి. 6 - 2 4, 2 - 1 1, -14 వస్తుంది. 2a is equal to -14, a = -7. Therefore a = -7 and b = -12 is the answer.
ఓకే, సో దీంతో 2.3 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 2.4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.